పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వైఎస్ఆర్సీపీ స్పీకర్ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిందన్న బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అనర్హత వేటు వేయాలని కోరారు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, ఈశ్వర్, కొద్దిసేపటి క్రిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ్యులు ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ నలుగురు శాసనసభ్యుల పైన ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే శాసనమండలి సభ్యులు ఇద్దరు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళిద్దరిపైన కూడా ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నలుగురు ఎవరైతే గతంలో పార్టీ ఫిరాయించారో, గతంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ సందర్భంగా వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఓటు వేయడమే కాకుండా తర్వాత తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోవడం, తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొనడం, పూర్తిగా ఇది పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. శాసనసభ స్పీకర్ కార్యాలయానికి, శాసనసభ ఆ సెక్రటరీకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ప్రసాద్ రాజ్, అదేవిధంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసులు నలుగురు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులు ఈ నలుగురు పార్టీ ఫిరాయించారు కనుక వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. అదేవిధంగా శాసనమండలి సభ్యులు ఇటీవలే జనసేన పార్టీలో చేరినటువంటి విశాఖ విశాఖ నుండి శాసనమండలికి ఎంపికైనటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, అదేవిధంగా సి రామచంద్రయ్య ఆ శాసనమండలి సభ్యులు వీళ్ళిద్దరిపైన కూడా అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కార్యాలయానికి శాసనమండలి సభ్యులు ఎవరైతే మేరుగు మురళి, అదేవిధంగా విప్ అప్పిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఆ శాసనమండలికి సంబంధించి సి రామచంద్రయ్య నిన్న తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా లేఖ ఇవ్వలేదు. అది ఆ సి రామచంద్రయ్య ఆ డబుల్ గేమ్ అనేది, డబుల్ స్టాండర్డ్ అనేది బట్టబయలైనటువంటి పరిస్థితి. అయితే ఈ నలుగురు రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మేట్ లో లేదా సతీష్? ఎస్ ఈశ్వర్, ఖచ్చితంగా స్పీకర్ ఫార్మేట్లో ఎప్పుడైనా సరే ఒక రాజీనామా లేఖ ఏ విధంగా ఉండాలంటే స్పష్టంగా నేను రాజీనామా చేస్తున్న అంశాన్ని మాత్రమే ప్రస్తావించాలి. అందులో కొన్ని రీజన్స్ ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా ఆ రాజీనామా లేఖలు అన్నవి కూడా ఏదైనా ఒక కారణం చెప్పినా, లేదా పలానా రీజన్ చెప్పినా, లేదా ఇంకొక వ్యాఖ్యానం ఏది చేసినా సరే అది స్పీకర్ ఫార్మేట్లో లేనట్టే. అది ఉద్దేశపూర్వకంగానే డబుల్ గేమ్ రాజీనామా చేయడానికి ఇష్టం లేని వాళ్ళు అటువంటి ఆ డ్రామాలు ఆడడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఆ సి రామచంద్రయ్య కూడా అదే ధోరణిలో వెళ్ళారు. సో కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చంద్రబాబు సమక్షంలోనే స్వయంగా పార్టీ కండువా కప్పుకున్నారు సి రామచంద్రయ్య. మరొక వైపు జనసేనకు వెళ్ళినటువంటి వంశీకృష్ణ యాదవ్ కూడా తన పార్టీ మారినట్టు ఆయనే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే పార్టీ కండువాలు కప్పుకుని కార్యక్రమాలు పాల్గొంటున్నారు. వీళ్ళందరిపైన తక్షణం అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. మరి కాసేపట్లో వీళ్ళకి ఆ నలుగురు శాసనసభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.